నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. కానీ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే నేను పంపేటువంటి వీడియోలు మీకు అన్నీ చేరటమే కాకుండా మీరు ఖచ్చితంగా లాభపడేటువంటి అవకాశం లభిస్తుంది. తర్వాత షేర్ చేయడానికి మాత్రం మర్చిపోకండి. మాకు ఉత్సాహం కలిగి మరిన్ని విషయాలు మీకు తెలపటం, మీరు విజయపథం వైపు ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు కల్పించడం చేస్తాను. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఈ మాసం డిసెంబర్ మాసం ఈ యొక్క ధనస్సు రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంట్లో గృహ వాతావరణం అశాంతిమయం కాకుండా మీ చేతుల్లో చూసుకోవాల్సి వస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నటువంటి పక్షంలో ఎవరికి ఏ సమస్య రాదు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులను అశ్రద్ధ చేయకండి. పెద్దలు ఉంటారు, దీర్ఘకాలిక రోగులైనటువంటి పక్షంలో వాళ్ళకి వైద్య సదుపాయం కలిగించండి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ పిల్లలు చదువుకుంటారు, విసుగుపడకండి. అహం, కోపం, ఉద్రేకం ఇటువంటివన్నీ పనికిరావు. అనవసరమైనటువంటి మాటలు అనటం, తర్వాత మాటలు పడటం ఇలాంటివన్నీ ఏమీ చేయకండి. ఎంతవరకు వీలైతే అంతవరకు గృహంలో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడే ఇల్లంతా కూడా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేటువంటి పరిస్థితి. తెలిసింది కదా. ఇక మరో విషయం, ఆర్థిక పరంగా తీసుకున్నట్టయితే కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. మరి ఈ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఒక ప్లానింగ్ ప్రకారంగా అడుగులు వేయాలి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి మాసం ఇది. మరి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? వాళ్ళు మాత్రం అత్యాశకి పోకుండా ఉన్న దాంట్లో ఎంతవరకు వీలైతే అంతవరకు నష్టపోకుండా ఉండి వాళ్ళ వ్యాపారాలు సాగించుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు కల్పించుకోవాలి. భగవంతుడు ఏమీ ఇవ్వడు. వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ యొక్క చతురతను బట్టి, వాళ్ళ నౌకికాన్ని బట్టి వాళ్ళ వ్యాపారాలు సాగేటువంటి మాసం ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు యోగ్యత ఉండవచ్చు. వాతావరణ పరిస్థితులు గమనించి అప్పుడు మాత్రమే మీరు అటువంటి ఆలోచన చేయాలి. పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీకు కావలసినటువంటి మ్యాచ్ దొరకటమే కాకుండా ఫిబ్రవరి మాసం తర్వాత పెళ్ళిళ్ళు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, విదేశాలకు కాదండి, ఇండస్ట్రియల్ సెక్టార్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇండస్ట్రీ అంటే చలనచిత్ర రంగం కూడా ఒక ఇండస్ట్రీ అని అంటారు. అయితే ఆ రంగం కూడా అంత పెద్ద అద్భుతంగా జరుగుతుందని చెప్పడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా జరుగుబాటు అవుతూనే ఉంటుంది. ఆర్టిస్టులకైతేనేమి, టెక్నీషియన్స్కి అయితేనేమి, ఎవరికైనప్పటికీ కూడా పర్వాలేదు. ప్రేమికులకి మాత్రం అద్భుతమైనటువంటి కాలంగా మనం పరిగణించవచ్చు. ఇకపోతే మిగతా ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ కానీ, లేకపోతే వేరే ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, వీళ్ళ వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మనకి తొందరలోనే కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది 2026. ఆ తర్వాత మాత్రం తప్పకుండా నేను సంవత్సర ఫలితాలు మీకు అందరికీ కూడా తెలియజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు వేచి ఉండే, ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా దక్షిణామూర్తిని కానీ, దత్తాత్రేయ స్వామిని అష్టోత్తరం చదువు పూజించండి. అప్పుడు ఆత్మస్థైర్యము, దైవబలము ఇవన్నీ కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా కొంచెం మీ సబార్డినేట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వాళ్ళు ఏదో రకంగా వెన్నుపోటే పొడిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ సుపీరియర్స్ పెద్దగా మిమ్మల్ని, మీ పనులను శ్లాఘించకపోవచ్చు. అంత మాత్రం చేత మీరేమీ దిగులు పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. ఎందుకంటే మీ పనితనాన్ని మెచ్చుకునేటువంటి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటూనే ఉంటారు. ఆర్థిక పరంగా అత్యాశకు పోకండి, అంతవరకు చూసుకోండి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఆశపడకండి. లేనిపోని కరప్షన్ దాన్స్లో మాత్రం ఇరుక్కోకండి. రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ సెక్టార్స్లో కానీ ఎవరైనప్పటికీ కూడా పనిచేస్తున్న వాళ్ళు మీ కృషిని బట్టి మీకు ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ధర్మరీతిన మాత్రం మీరు ప్రతి పనిని చేయాల్సి వస్తుంది. అప్పుడే మీకు ప్రతిఫలం అనేటువంటిది దైవం ఇవ్వటం, సహకరించటం అన్నీ కూడా జరుగుతాయి. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవడమే ఉత్తమం.
ఇంకా ఏమైనా కావాలి అని అంటే తప్పకుండా మీరు అపాయింట్మెంట్తో కలవండి. నేను తప్పకుండా మీ జీవితాన్ని సరిదిద్దేటువంటి అవకాశాలు కల్పిస్తాను. తెలిసింది కదా, మరి సెలవు. మరి ఉంటాను. నమస్కారం.